రైట్. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సాగునీటికి ధోకా లేకుండా బతికిన రైతులను కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చింది. వేసిన వానాకాలం పంటలు నీళ్లు లేక ఎండిపోయే దుస్థితి దాపురించిందని మండిపడుతూ అన్నదాతలు ధర్నాకు దిగిండ్రు. జనగామ మండలం షామిరిపేట కాలోజీ సెంటర్ వద్ద సూర్యాపేట సిద్దిపేట రహదారిపై శనివారం గంటపాటు బైఠాయించి రాస్తారోకో చేసిండ్రు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తమకు వెంటనే దేవాదుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్న రైతులను పట్టించుకునే నాదుడే లేడు అంటూ ఆవేదన వ్యక్తం చేసిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. రైట్. సకాలంలో రైతులకు నీళ్ళు ఎప్పుడు విడుదల చేయాలి? సకాలంలో నీళ్ళని ఎందుకు విడుదల చేస్తే నీళ్లు విడుదల చేస్తే క్రెడిట్ గోస్ టు కేసీఆర్ అన్నట్లు వీళ్ళు పావులు గదుపుతా ఉన్నారు. ఎంతసేపు కేసీఆర్ మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఉన్నారు తప్ప రైతులను ఆదుకుందాం, రైతులకు మంచి చేద్దాం, రైతులకు నీళ్ళు ఇద్దాం, రైతులకు ఎరువులు అందిద్దాం, రైతులకు మంచి విత్తనాలు అందిద్దాం, రైతులకు పంట పెట్టుబడి సాయం సకాలంలో అందిద్దామన్న ఆలోచన చేస్తలేదు రాష్ట్ర సర్కార్. 20 నెలల పొద్దులో గోస ఎల్లదీస్తా ఉన్నారు రైతాంగం మొత్తం. యావత్తు తెలంగాణ రైతాంగం ఈ 20 నెలల పొద్దులో గోస ఎల్లదీస్తా ఉన్నారు. వాళ్ళ గోడు విన్న పాపాన ఓతలేరు. పాపము ఆర్థిక ఇబ్బందులతోని పంట దిగుబడి రాక, లేకపోతే సకాలంలో వానలు పడక ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని వేసిన పంటకు నీళ్ళు అందక ఇప్పటి వరకు జీవి తీసుకున్న రైతుల సంఖ్య 512 దాటింది. అయినప్పటికీ కూడా ఈ సర్కార్లో చలనం వస్తలేదు, రైతులను పట్టించుకున్న పాపాన ఓతలేదన్నది మాత్రము వాస్తవం ఇక్కడ. రైట్. మొత్తం మీద వాళ్ళకు నీళ్లు కావాలి. రైతులు ధర్నాలు చేసినా నీళ్లు విడుదల చేస్తలేరు. ఆఖరికి ఇక కల్వకుర్తి గేట్లు ఓపెన్ చేయాలి, కల్వకుర్తి కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు విడుదల చేయాలి, 11 మోటార్లు ఆన్ చేయాలి అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి పండుకున్న దున్నపోతును లేపినా కూడా చలనం వస్తలేదు. కాకపోతే మొన్న కల్వకుర్తి నాగర్ కర్నూలు నుంచి నీళ్లు విడుదల చేసిండ్రు. అనేదాకా నీళ్లు విడుదల చేయరా అనోళ్ళ? రైతులకు నీళ్ళు ఎప్పుడు అవసరం పడతాయి, రైతులకు నీళ్ళు ఎప్పుడు విడుదల చేయాలనేది తెలియదా? అంటే అనేదాకా తట్టి లేపదాకా నీళ్ళని విడుదల చేయరు, రైతులకు నీళ్ళు ఇయ్యరా? ముందుగాలనే నెల రోజుల ముందుగాలనే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ఎంటర్ అయినాయి. ఇక అకాల వర్షాలు కాదు, ఎక్కువ వర్షాలు, విస్తారమైన వర్షాలు పడతాయి అని చెప్పేసి మాట్లాడే వరకల్లా రైతులందరూ విత్తనాలు విత్తుకున్నారు, విత్తనాలు నాటిండ్రు. ఆ నాటిన విత్తనాలు మొలకలు ఇంతింత పొడుగొచ్చినాయి. అలా ఊళ్ళపోటి పోయి చూస్తే తెలుస్తుంది మనకు. మొలకలు ఇంతింత పొడుగొచ్చినాయి, వారు అటే ముట్టింది. మరి ఈ 4-5 రోజులు భారీ వర్షాలు, అతి నుంచి అతి భారీ వర్షాలు అన్నారు. నిన్నగాక మొన్ననే చెప్పిర్రు అబ్బా వానలు పడతాయి అని చెప్పేసి రైతన్నల కళ్ళల్లో జరంత ఆనందం చూసినాం. ఇక మరి నిన్న పోయింది, ఇయ్యాల పోయింది. ఇయ్యాల కూడా ఎండ దంచుతానే ఉన్నది. ఇక్కడైతే ఎండ దంచుతా ఉన్నది, అక్కడక్కడ 1-2 జాగాలలో వానలు పడుతున్నాయి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతమే ఉన్నది. లోటు వర్షపాతం. ఈ జూలైలో దంచి కొట్టాలే వానలు, జూలై ఆగస్టు ఎండింగ్ వరకు దంచి కొట్టాలే. మరి జూలై సగం రోజులు అయిపోతా ఉన్నది. ఇక వానలు లేవు, ఏమి లేవు. కనీసము మన దగ్గర వానలు పడకపోయినా మహారాష్ట్ర అటు మీది బాధకు వానలు పడ్డాయి. ఆ వానలు పడుతోని ఇటు కృష్ణమ్మ గోదావరి పరవళ్ళు దొక్కుతా ఉన్నది. దాదాపు కొన్ని లక్షల క్యూసెక్కుల వరద పోతా ఉన్నది. మరి ఆ వరదను ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తలేదు రాష్ట్ర సర్కార్. ఇది వరకు మేడిగడ్డను రిపేర్ చేస్తే సరిగ్గా ఇయ్యాలతో మొదలు పెట్టిన 6 నెలల్లో మేడిగడ్డ రిపేర్ అయిపోతుంది. ఈ రిపేర్ అయిపోయిన తర్వాత నీళ్లను ఒడిచిపట్టినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కరువు లేకుండా ఉంటుంది. ఇక బనకచెర్ల ప్రాజెక్టు కట్టి ఆ బనకచెర్ల ప్రాజెక్టుతో కూడా ఆ నీళ్ళు ఎత్తుకొని పోతే మనకు కరువు వస్తుంది. మళ్ళీ వెనకటి కాలం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. 10 ఏళ్ల కింద తెలంగాణ పరిస్థితి ఎట్లుండనో ఇప్పుడు కూడా గదే రకమైన పరిస్థితులు చూడాల్సిన అవసరం ఏర్పడబోతా ఉన్నది అనేది క్లియర్ కట్గా కండ్లకు గట్టినట్టు కనబడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పాలనలో. ఎంతగానము పొడిచి లేపుతారోళ్ళ, ఎంతగానము అజ్జేస్తారోళ్ళ, ఎంతగానం మాట్లాడతారు. ఇలా నీళ్లు సకాలంలో విడుదల చేస్తే ఈ రైతన్నలు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించాల్సిన పరిస్థితి ఏమేర్పడ్డది? రైతులు రోడ్ల మీద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏమేర్పడ్డది? పంట కొంటలేరని ధర్నాలు చూసినాము, సకాలంలో వడ్లను కొనుగోలు చేస్తలేరు, కాంటా పెడతలేరని ధర్నాలను చూసినాం, యూరియాలు దొరకక ధర్నాలు చూస్తూ ఉన్నాం. ఎక్కించిన లోడు లారీలు కదులుతలేవని ధర్నాలు చూసినాం. ఆఖరికి రైతన్నలు నీళ్ల కోసం రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెన్ని దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో రైతన్నలు రాష్ట్రంలో. ఇంత పట్టింపు లేకుంటే ఎట్లుంటారో అర్థం కాదు. ఉన్నాయి కదా రిజర్వాయర్లు ఓపెన్ చేయాలి, రిజర్వాయర్లు నింపాలి, కుంటలు చెరువులు నింపాలి అని చెప్పేసి రైతులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ డిమాండ్ చేసేదాకా మీలో చలనం వస్తలేదంటే ఏమనుకోవాలి? ఎల్లా మీకు పాలన మీద పట్టుందనుకోవాలన్నా, రైతుల సమస్యలు మీకు పడతావనుకోవాలన్నా, పట్టవనుకోవాలన్నా,
ఏమనుకోవాలో చెప్పాలి.